శ్రీమాత్రే నమః. సింపుల్ అండ్ ఈజీ ఆస్ట్రో అండ్ వాస్తు రెమెడీస్‌కి స్వాగతం. ఈ వీడియోలో అసలు టాయిలెట్ ఎక్కడ ఉండాలి అనే అంశం తెలుసుకుందాం. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్నటువంటి ఇళ్లల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ 3 టాయిలెట్స్ కూడా కడుతూ ఉంటారు. సో, ఈ టాయిలెట్స్ అన్నది కొన్ని జోన్స్‌లోనే కట్టాలి. ఎక్కడ పడితే అక్కడ కట్టకూడదు. సో, ఈ టాయిలెట్స్‌ని కరెక్ట్ జోన్‌లో ఎక్కడ కట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు. ఎప్పుడైనా సరే టాయిలెట్ అన్నది కరెక్ట్ జోన్‌లో కట్టకపోతే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎక్కువగా ఖర్చులయిపోవడము, అనారోగ్య పాలవ్వడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయన్నమాట. అందుకే టాయిలెట్స్ ఎప్పుడు కరెక్ట్ లొకేషన్స్‌లోనే కడుతూ ఉండాలి. ఎక్కడ కట్టాలి కరెక్ట్ లొకేషన్స్ అంటే దక్షిణ నైరుతి. అంటే సౌత్, సౌత్ వెస్ట్. దక్షిణ నైరుతి అన్నది చాలా మంచి లొకేషన్. అక్కడ టాయిలెట్ కట్టుకుంటే చాలా బావుంటుంది. దాన్ని ఇంగ్లీష్‌లో సౌత్, సౌత్ వెస్ట్ అంటాం. ఇంకొక లొకేషన్ వచ్చేసి సెకండ్. ఫస్ట్ ఆప్షన్ దక్షిణ నైరుతి. సెకండ్ ఆప్షన్ పశ్చిమ వాయువ్యము. అంటే వెస్ట్, నార్త్ వెస్ట్ అనమాట. ఇక మూడవ ఆప్షన్ తూర్పు వైపు కట్టుకోవాలి అనుకుంటే తూర్పు ఆగ్నేయం. ఇంగ్లీష్‌లో ఈస్ట్, సౌత్, ఈస్ట్ అంటాం. ఈ 3 జోన్స్‌లో టాయిలెట్స్ కట్టుకుంటుంటే బావుంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చానిక్కడ. ఎన్ని డిగ్రీల్లో వస్తుంది, ఎక్కడ ఎలా తెలుసుకోవాలనడానికి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చక్రాన్ని వాస్తు చక్రము అంటాము. మీ ఇంటి ప్లాన్‌కి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా అలైన్ చేసుకొని వాస్తు చక్రం పెట్టుకుంటే సౌత్, సౌత్ వెస్ట్ ఎక్కడుందో చూసుకోవాలి. అది ఎగ్జాక్ట్‌గా 190-210 డిగ్రీల మధ్యలో ఉంటుందనమాట. 190-210 డిగ్రీ ఈ మధ్యలో సౌత్, సౌత్ వెస్ట్ అన్నది వస్తూ ఉంటుంది. దాన్నే తెలుగులో దక్షిణ నైరుతి అంటాం. దాన్ని వేస్టేజ్ జోన్ అని కూడా చెప్పబడుతుంది. వేస్టేజ్ జోన్, డిస్పోజల్ జోన్ అని కూడా అంటారనమాట సౌత్, సౌత్ వెస్ట్‌ని. వేస్టేజ్ జోన్ లేదా డిస్పోజల్ జోన్. ఇక్కడ కనుక టాయిలెట్ పెట్టుకుంటే చాలా ఉత్తమం. అన్ని విధాలుగా చాలా బావుంటుందనమాట. ఇక్కడ ఎప్పుడు టాయిలెట్ ఉంటే చాలా బావుంటుంది. సౌత్, సౌత్ వెస్ట్, దక్షిణ నైరుతి డిగ్రీల ప్రకారం చూసుకుంటే 190-210 మధ్యలో ఉంటుందనమాట. ఇదొక ఆప్షన్ టాయిలెట్ కట్టుకోవడానికి. లేదు అక్కడ కుదరటం లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఎక్కడంటే ఇందాక చెప్పినట్టుగా వెస్ట్, నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయువ్యము. దీనికున్నటువంటి జోన్ పేరేంటంటే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ జోన్. ముఖ్యంగా దీని పేరు డిప్రెషన్ జోన్ ఆర్ డిటాక్సిఫైడ్ జోన్ అంటాం. డిప్రెషన్ జోన్ లేదంటే డీటాక్సిఫై జోన్ అంటాం. వెస్ట్, నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయువ్యము. ఇది 280-300, 310 మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా టాయిలెట్ పెట్టుకోవచ్చు. సాధారణంగా ఈ వెస్ట్, నార్త్ వెస్ట్ అనేది ఏంటంటే ఒకప్పుడు రాజుల కాలంలో అలక గదులని ఉండేవి. అక్కడ అలక గదులని పెట్టేవాళ్ళమాట. అంటే డిప్రెషన్‌గా ఉన్నప్పుడు అక్కడ కూర్చుంటూ ఉంటారు అనేసి. ఎప్పుడు కూడా వెస్ట్, నార్త్ వెస్ట్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకూడదు. కాస్త మానసిక నీరసం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సో, ఆ జోన్‌లో ఎక్కువగా కూర్చోకూడదు. అందుకే అక్కడ టాయిలెట్ పెట్టుకోవచ్చు. వెస్ట్, నార్త్ వెస్ట్ పశ్చిమ వాయువ్యము. అది డిప్రెషన్ జోన్ లేదా డిటాక్సిఫై జోన్ అంటాం. 280-300, 310 డిగ్రీల మధ్యలో ఉంటుందన్నమాట అది. అక్కడ పెట్టుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది టాయిలెట్. ఇక 2 కూడా కుదరటం లేదండి. మాకు తూర్పు వైపే పెట్టుకోవాల్సొస్తుంది అనుకుంటే ఈస్ట్, సౌత్ ఈస్ట్. తూర్పు ఆగ్నేయము అంటే ఆగ్నేయానికి 20 డిగ్రీలు లెఫ్ట్ వైపు అనమాట. ఆగ్నేయానికి 22 డిగ్రీలు లెఫ్ట్ వైపు ఈ తూర్పు ఆగ్నేయం అని వస్తుంది. ఆ జోన్‌కి ఉన్నటువంటి పేరేంటంటే యాంగ్జైటీ అండ్ చర్నింగ్ జోన్ అంటాం. యాంగ్జైటీ అండ్ చర్నింగ్ జోన్. ఇక్కడ కూడా టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. యాంగ్జైటీ అండ్ చర్నింగ్ జోన్‌లో టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. ఇది 100-120, 120 డిగ్రీల మధ్యలో వస్తూ ఉంటుంటుంది. ఆ జోన్‌లో టాయిలెట్ వచ్చేలాగా చూసుకుంటే కమాండ్ ఆ జోన్‌లో రావాలి. బాత్రూమ్ అటు ఇటు అవుతూ ఉంటుంది. కమాండ్ మాత్రం ఎగ్జాక్ట్‌గా ఈ జోన్‌లో రావాలి. దీని పేరు యాంగ్జైటీ అండ్ చర్నింగ్ జోన్ అంటూ ఉంటారు. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ పడింది చూసుకోండి. దాని పేరు యాంగ్జైటీ అండ్ చర్నింగ్ జోన్. ఇక్కడ కూడా టాయిలెట్ పెట్టుకోవచ్చు. ఇది చాలా ఉత్తమం ఇది కూడా. ఆగ్నేయం వైపు ఎక్కడైనా టాయిలెట్ పెట్టాలి అంటే ఇది. లేదు వాయువ్య వైపు టాయిలెట్ పెట్టాలి అంటే వెస్ట్, నార్త్ వెస్ట్‌లో పెట్టుకోవాలి. నైరుతి వైపు టాయిలెట్ పెట్టుకోవాలి అనుకుంటే దక్షిణ నైరుతి సౌత్, సౌత్ వెస్ట్ అక్కడ పెట్టుకోవచ్చు. ఈ 3 జోన్స్‌లో టాయిలెట్ పెట్టుకుంటే చాలా బావుంటుందనమాట. ఈ వీడియోలో టాయిలెట్స్ ఎక్కడ పెట్టుకోవాలో చూసాం. ఇంకొక వీడియోలో ఒకవేళ టాయిలెట్స్ రాంగ్ ప్లేస్‌లో వస్తే రెమెడీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాస్ట్రాలజీ మరియు వాస్తు కన్సల్టేషన్స్ కోసం కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్‌లైన్‌లోనే కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కన్సల్టేషన్ చార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.